హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ఇది హాస్పిటల్ సక్సెస్ అవ్వడానికి కొన్ని టిప్స్ చెప్తున్నాను కదా! ఇది రెండో పార్ట్ ఆఫ్ ద వీడియో అనమాట. సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో. సో, క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. హాస్పిటల్ అంటే మెయిన్‌లీ ఎడ్యుకేషన్ బేసే ఉంటుంది. ఎడ్యుకేషన్ సరిగ్గా ఉంటే అట్ ఎనీ లెవెల్ ఆ హాస్పిటల్ రన్ చేయడానికి ప్రాబ్లమ్ అవ్వదు. ఎప్పుడైతే ఎడ్యుకేషన్‌లో నర్సింగ్ స్టాఫ్ గానీ, జూనియర్ డాక్టర్స్ గానీ, సీనియర్ డాక్టర్స్ గానీ అప్‌డేట్ అవ్వరో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రెగ్యులర్‌గా క్లాసెస్ తీసుకోవాలి నర్సింగ్ స్టాఫ్‌కి. నర్సింగ్ సూపరింటెండెంట్ అనేవాళ్ళు. అవేర్‌నెస్ క్లాసెస్ తీసుకోవాలి. లేకపోతే సీపీఆర్ క్లాసెస్ తీసుకోవాలి. కోడ్ బ్లూ క్లాసెస్ తీసుకోవాలి నర్సింగ్ స్టాఫ్‌కి. జూనియర్ డాక్టర్స్‌కి కొన్ని మినిమల్ స్లైడ్స్ చూపించి కొంచెం ఎడ్యుకేషన్ పెంచాలి వాళ్ళకి. వాళ్ళు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. జూనియర్ డాక్టర్స్ ఎవరు పర్మనెంట్‌గా ఉండరు. కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటే ఇంకా పేషెంట్ సర్వీసెస్ కూడా వాళ్ళు ఎన్హాన్స్ అవుతారు. బాగా చేస్తారు పేషెంట్ దగ్గర. నెక్స్ట్ సీనియర్ డాక్టర్స్, సీనియర్ కన్సల్టెంట్స్‌కి అయితే రెగ్యులర్‌గా కాన్ఫరెన్సెస్ ఉండాలి. అప్డేటెడ్ ఎడ్యుకేషన్ ఉండాలి హాస్పిటల్‌లో. సో, అది అన్నమాట ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఎర్రర్స్‌లో మెడికేషన్ ఎర్రర్స్ ఉండొచ్చు. హాస్పిటల్ సేఫ్టీ ప్రికాషన్ కూడా ఎర్రర్స్ ఉండొచ్చు. సో, ఆ ఎర్రర్స్‌ని అంతా ప్రివెంట్ చేస్తే హాస్పిటల్ అంతా సక్సెస్ అవుతుంది. ఈ ఎర్రర్స్‌లో కూడా పార్ట్ అండ్ పార్సెల్‌గా ఒక రిపోర్టింగ్ క్యాండిడేట్ ఉండాలి. అంటే ఎవరైతే చూసుకుంటున్నారో ఆ క్యాండిడేట్ ఆ పర్సన్ ఫైర్ సేఫ్టీ చూసుకుంటాడు. ఒకవేళ ఏసీ బాలేదు, దానివల్ల డస్ట్ అండ్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది. సపోజ్ క్యాజువాలిటీకి లేకపోతే సమ్ క్లోజ్డ్ ఐసీయూస్‌కి అతను చూసుకుంటాడు. ఫ్లోరింగ్ బాలేదు పలానా చోట అతను చూసుకుంటాడనమాట. అతను రిపోర్ట్ చేస్తాడు. సో దట్ ఆ పని అవుతుందో లేదో మేనేజర్స్ కానీ లేకపోతే రెస్పెక్టెడ్ స్టాఫ్ కానీ చూసుకుంటారు. హౌస్ కీపింగ్ సర్వీసెస్ సరిగ్గా లేదు, అతను చూసుకుంటాడు. ఓటీ ప్రయారిటైజ్ అవ్వలేదు, అతని బాధ్యత అనమాట. ఫ్యూమిగేషను, ఎక్విప్మెంట్ స్టెరిలైజేషను, బాత్రూమ్స్ రీక్లీనింగు. నెక్స్ట్ బెడ్‌షీట్స్ ఒకవేళ కొత్తవి కొనిపించాలి, పాతవి చాలా పాతవైపోయినియి. అలాంటియన్నీ అతను చూసుకోవడానికి ఒక క్యాండిడేట్‌ని సెపరేట్‌గా పెట్టుకోవాలనమాట హాస్పిటల్‌లో. సో, ఆ పై పనులన్నీ అతను చూసుకుంటాడు. నెక్స్ట్ పేషెంట్ నీడ్స్ అండ్ ప్రిఫరెన్సెస్. ఎథికల్ సర్వీస్ డెలివరీ ఇస్తున్నామా లేదా? ఎథికల్ అంటే ఒక 10 సార్లు వెళ్ళిపోయి రూమ్‌లోకెళ్ళిపోయి పేషెంట్‌ని పలకరించేసి డిస్టర్బ్ చేసేవాడినేం కాదు. పలానా టైంకి పలానా కేర్ ఇస్తున్నామా లేదా? ఆ కేర్ సరిగ్గా ఎథికల్ స్టాండర్డ్స్ ప్రకారం ఉందా లేదా? ఒక ఇంజెక్షన్ ఇస్తున్నామంటే దాన్ని రాంగ్ అడ్మినిస్ట్రేట్ చేయకూడదు. ఒకవేళ చేస్తే మళ్ళా నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉండేటట్టు చూసుకోవాలి. సో, అలాంటివన్నీ. ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో. థర్డ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఇంకా చెప్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.